ఒక కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఆలు చామా కాదు, ఇట్స్ పొట్లకాయ లోపల నేను కీమా స్టఫ్ చేసి మీకు ఒక డిష్ ప్రజెంట్ చేయబోతున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది, వినడానికి కూడా టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. సో మరి రొటీన్గా టొమాటో మటన్ ఆర్ మసాలా మటన్ చేసుకునే కన్నా ఈ డిష్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా పొట్లకాయ కీమాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పొట్లకాయ కీమాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి గసాలు పేస్ట్, పొట్లకాయ, గరం మసాలా, కీమా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నూనె, టమాటాలు. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు. మనం యూజువల్గా కీమా ఆర్ మటన్ కర్రీకి ఇవన్నీ వాడతాం అనమాట. సో ఇందులో యాడింగ్ ఏం చేయబోతున్నాను నేను? పొట్లకాయ. సో ఆ కీమాని ఎలా కుక్ చేసుకోవాలి, ఆ పొట్లకాయ లోపల ఎలా స్టఫ్ చేయాలి, అండ్ మన మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. చాలామంది చిన్నపిల్లలకి మటన్ పీసెస్ తినలేరు కాబట్టి కీమా పెడుతూ ఉంటారు అనమాట. అండ్ కీమా అనేది ఖచ్చితంగా అంటే కిడ్స్కి మనం పెడుతూనే ఉంటాం. ఈజీగా వాళ్ళకి నాన్ వెజ్ తినిపించాలంటే కీమా ద్వారానే మనం పెట్టొచ్చు అనమాట. మటన్ పీసెస్ చాలామంది తినరు కాబట్టి. సో అండ్ వన్ మోర్ థింగ్, పొట్లకాయ అనేది చాలా హెల్త్కి మంచిది. సో అందుకనే దాని కాంబినేషన్లో ఈరోజు ఈ డిష్ రెడీ అవుతుంది. సో ఫస్ట్ యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించేసుకుందాం. పొట్లకాయ హెల్త్కి చాలా మంచిది. ఏ రకంగా మంచిది అని క్వశ్చన్ వస్తుంది అనమాట. హెల్త్కి మంచిది, అన్ని వెజిటబుల్స్ ఆబ్వియస్గా హెల్త్కి మంచిది అని మనందరికీ తెలిసిందే. పొట్లకాయ ఏ రకంగా హెల్త్కి మంచిది అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మనం కాకరకాయ ఎలా పెడతామో చాలామందికి తెలియదు అనమాట. పొట్లకాయ కూడా ఇవ్వడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో కాకరకాయ ఎంత మంచిదో పొట్లకాయ అంతే మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి. సో మన బౌల్ వేడెక్కేసింది, ఇందులో ఆయిల్ వేసేద్దాము. నాన్ వెజ్ డిషెస్కి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, అండ్ నాన్ వెజ్ డిషెస్లో ఆయిల్ ఎక్కువ వేస్తుంది, కారం ఎక్కువ వేస్తుంది. సంజన అందులో కాంప్రమైజ్ అవ్వదు. సో ఆయిల్ వేసేసాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు. సో ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు యాజ్ యూజువల్ మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ అందరికీ తెలిసిందే కీమా చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది, బికాస్ మటన్ని కైమా చేసేస్తాం కాబట్టి. సో ఐ హోప్ ఇప్పటివరకు నేను చూపించిన ఒక్క 2 డిషెస్ అన్నా మీరు ట్రై చేసే ఉంటారు. సో ఐ హోప్ సాటిస్ఫై కూడా అయ్యే ఉంటారు, బికాస్ నేనైతే నా డిషెస్తో సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే సూపర్ టేస్ట్ ఉంది, అండ్ షెఫ్ వండే డిషెస్ అయితే అదిరిపోతుంది. అండ్ మీ అందరికీ ఒక స్పెషల్ నోట్, ఫ్రైడే, సాటర్డే, సండే రోజుల్లోనే మనకి షెఫ్ ఇంకా స్పెషల్ డిషెస్ పరిచయం చేస్తారు. అండ్ నేను నెక్స్ట్ లెవెల్లో కూడా ఎవ్రీడే షెఫ్ది ఒక సెగ్మెంట్ కూడా యాడ్ చేస్తాను. సో దట్ మీ అందరికీ షెఫ్ కొత్త డిషెస్ పరిచయం చేసేస్తారు, అండ్ మీరు కూడా ఇంట్లోనే షెఫ్ డిషెస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో దీని పచ్చివాసన పోయే వరకు కూడా మనం కుక్ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, సో దట్ అల్లం వెల్లుల్లి మాడకుండా ఉంటుంది. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పే డైలాగే, అండ్ కొత్తగా చూసే వాళ్ళకి ఈ డైలాగ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను వేసిన వెంటనే మళ్ళీ చెప్తూనే ఉంటాను. సో దట్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది అనమాట, లో ఫ్లేమ్లో బర్న్ అవ్వకుండా. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది, ఆయిల్లో పచ్చివాసన పోయింది, నైస్ అరోమా అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం కీమా యాడ్ చేద్దాం. చాలా కొంచెం కీమా తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇది స్టఫ్ చేస్తున్నాను కాబట్టి. ఫస్ట్ ట్రయల్ చేసేవాళ్ళు మీరు కూడా కొద్దిగానే తీసుకోండి. నేనంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే రేపటి వరకు కుక్ చేయడం అవుతుంది. సో కొంచెం క్వాంటిటీలో మీకు డిష్ పరిచయం చేయడం సంజన స్పెషాలిటీ. అండ్ ఇంకో స్పెషాలిటీ తెలిసిందే కదా, ఇంట్లో ఉన్న వస్తువులతోనే, అంటే మ్యాక్సిమం ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను. సో కీమాని కూడా కలుపుకోవాలి. సో ఎవరన్నా పొట్లకాయ తినని వాళ్ళు ఉంటే ఈ రకంగా వాళ్ళకి పొట్లకాయ పెట్టి దాని పొట్లకాయ టేస్ట్ చూపించండి. అలానే పొట్లకాయలో నాన్ వెజ్ స్టఫ్ చేసాం కదా, దాని టేస్ట్ కూడా చూపించేయండి. యూజువల్గా మనం కబాబ్స్ కానివ్వండి అవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము, ఆర్ చికెన్ పూరి అని, ఆర్ కట్లెట్స్ అని, కీమా కట్లెట్ ఆర్ మటన్ కట్లెట్, చికెన్ కట్లెట్ అని చేసుకుంటూ ఉంటాము. సో ఇలా స్టఫింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో చేస్తూ ఉంటాం కదా. సో అందుకే ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. సో మన కీమా అనేది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో యాజ్ యూజువల్ ఫస్ట్
కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు అండ్ గరం మసాలా. సో స్టఫింగ్కి ఇది సరిపోతుందండి. ఆయిల్, ఆ తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా వేసుకున్నాం. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కొంచెం కుక్ అయ్యేలాగా మనము కలుపుకోవాలి. కీమా ఫ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోవాలండి. కీమా ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చిన్నపిల్లలకి అయితే గినక కొంచెం కారం తగ్గించేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది షిఫ్ట్ చేసేద్దాం. సో మనం స్టఫ్ అయితే రెడీ చేసేసుకున్నాం పొట్లకాయ లోపలికి. మరి గ్రేవీ కూడా అవసరం కదా. అలా స్టార్టర్ లాగా కూడా తినేసేయచ్చు పొట్లకాయలో స్టఫ్ చేసి. కానీ ఇలా గ్రేవీలో వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అందుకనే కొద్దిగా కీమా సరిపోతుంది. గ్రేవీ అనేది మనం మసాలా పేస్ట్తో చేస్తాం కాబట్టి గ్రేవీ వచ్చేస్తుంది. ఈ కీమా ఉట్టి స్టఫింగ్కే కాబట్టి జస్ట్ అంత సరిపోతుంది అనమాట. సో మరి స్టవ్ ఆన్ చేసి, సో కొద్ది నాన్ వెజ్లో ఎక్కువ ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నాను. దట్స్ వెరీ సిల్లీ కదా, కానీ ఇంపార్టెంట్ కూడా. సో బాండి పెట్టాను. ఇప్పుడు ఇందులో ఆయిల్, ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్, సో ఎక్కువ టైం ఏం పట్టదు, మీకు డిష్ కూడా చాలా క్విక్గానే అయిపోతుంది. ఈ మసాలా అనేది ఏదైతే కొబ్బరి వేయించేసుకొని, గసాలు వేయించేసుకొని పేస్ట్ చేసామో అది మీరు ఎక్కువగా పేస్ట్ చేసుకొని ఒక 10 days లోపల, ఒకవేళ మీరు ఎక్కువగా మసాలా గినక యూస్ చేసే వాళ్ళైతే ఎక్కువ కొంచెం డబ్బా నిండా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని మనం కుక్ చేసే 1 hour ముందు ఆ మసాలా తీసి బయట పెట్టేసుకుంటే మసాలా కూడా రెడీగా ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు. మీరు అప్పుడు వేయించి గ్రైండ్ చేస్తే టైం ఆబ్వియస్గా ఎక్కువే అవుతుంది. అదేదో మీరు ముందే ఎక్కువగా మసాలా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. అలా ప్యాక్డ్ వాటికన్నా మీరే స్వయంగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ప్యాక్డ్ కూడా ఎట్లాగో మనకి మసాలాలు గ్రైండ్ చేసి అందులో ఏవో ఒకటి యాడ్ చేసి నెల రోజులు 2 రోజులు నిలువ ఉండేలాగా ప్యాకెట్స్ కొనుక్కోమని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అదే దానికంటే బదులుగా మనమే గ్రైండ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసేద్దాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేయించుకున్నాను. ఎండు కొబ్బరిని తవా మీద అలా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ గసాలు కూడా మనం తవా మీద ఆర్ బాండీలో ఫ్రై చేసేసుకున్నాను. ఈ రెండింటిని వేయించుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాం. మసాలా అనేది హీట్ అని చాలామంది వేసుకోరు అనమాట, ఆర్ ఇష్టపడరు. మసాలా స్టమక్ పెయిన్ వస్తుంది ఆర్ మసాలా వేడి చేస్తుంది అని. కానీ చూసారు కదా, నేను జస్ట్ 2 spoons వేసాను. మసాలా 2 spoons ఎందుకు వేసానంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి జస్ట్ 2 spoons వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మనకి లైట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము అండ్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ మసాలా వల్ల, అందుకనే వేసాను. కారం, ఆ తర్వాత ఉప్పు తగినంత ఇది కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మసాలాకి మనం వేసిన కారం, పసుపు, ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే మిక్సీలో మనం గ్రైండ్ చేసామో అందులో వాటర్ యాడ్ చేసేస్తే ఈ మసాలా వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేసేయచ్చు వేస్ట్ చేయకుండా. సో కొంచెం ఆయిల్ తేలే వరకు మనం లో ఫ్లేమ్లో దీన్ని ఒక 5 minutes వరకు కుక్ చేద్దాం. మసాలా ఫ్రై అవుతుంది. ఆ లోపల కొంచెం కీమా ఎలా అయిందో టేస్ట్ చేద్దామండి. చాలా క్విక్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు టొమాటోస్ని కట్ చేసేసుకుందాం. టొమాటోస్ కట్ చేసేసి అందులో వేసేద్దాం.
కారం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది కీమాలో. అండ్ నాన్ వెజెస్లో కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి అంతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మధ్య మధ్యలో మసాలా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా బర్న్ అవ్వకుండా ఉంటుంది. టొమాటోస్ కట్ అయిపోయాయి, మసాలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ టొమాటోస్ యాడ్ చేసేద్దాం. టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత కలపకూడదు, కలపకుండా మనం లిడ్ పెట్టేద్దాం. ఎందుకంటే టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మిక్స్ చేయాలి. ఇప్పుడే మిక్స్ చేసేస్తే అవి అలా హార్డ్గానే ఉంటాయి అనమాట. టొమాటో ముక్కలాగా కనిపిస్తుంది. కొంచెం సేపు ఒక 2 minutes వరకు మనం లిడ్ పెట్టేసి కొంచెం టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత కలిపేస్తే గుజ్జులా అయిపోతుంది కాబట్టి ఈజీగా మన మసాలాలో బ్లెండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ కీమాని స్టఫ్ చేయటం అండ్ ఇందులో వేసేయటం, అంతే. పొట్లకాయ, కీమా పొట్లకాయ, కీమా స్టఫ్డ్ పొట్లకాయ రెడీ అయిపోతుంది. ఓకే, సో టొమాటోస్ సాఫ్ట్ అయ్యాయా, టమాటాలు మగ్గిపోయాయా చూద్దాము. సాఫ్ట్ అయిపోయాయండి. మిక్స్ చేసేద్దాం. సో టమాటాలు మగ్గిపోయాయి, మసాలాలో టమాటోస్ కలిపేసాము, బాగా మిక్స్ అయిపోయాయి. మనకి క్వాంటిటీ గ్రేవీది కూడా టమాటో వేసిన తర్వాత కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. గ్రేవీ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి, ఇందులో ఈ కీమా ఏదైతే ఉందో నేను ముందు చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని స్టఫ్ చేద్దాం లోపలికి. సో ఈ కీమాని పొట్లకాయ లోపల ఎండ్ ఒక ఫింగర్ పెట్టేయండి, సో దట్ అది బయటికి రాకుండా ఇలా స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ స్టఫ్ చేసింది ఈ గ్రేవీ లోపల వేయాలి. మన టమాటా వేసిన తర్వాత సాఫ్ట్ అయిన తర్వాత మసాలాలో కలిపేసాం కదా, మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి పొట్లకాయ కూడా కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పొట్లకాయ తినకపోతే సో మీరు దీన్ని షిమ్లా మిర్చిలో స్టఫ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి అయితే మనం అన్ని వెజిటబుల్స్ టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో. సో అందుకని పొట్లకాయతోనే ట్రై చేయండి అండ్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఒకవేళ కావాలనుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ కాకరకాయ తినాలి, నాకు ఇష్టం లేదు కానీ తినాలి అనుకుంటే మీరు దీన్ని కాకరకాయలో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. సో దట్ అప్పుడు మీకు మటన్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కాకరకాయ అన్నట్టు కూడా ఫీలింగ్ ఉండదు, ఇబ్బందిగా ఉండదు, ఈజీగా తినేయచ్చు. పొట్లకాయ పొట్టు తీసేసి మధ్యలో ఉన్న గింజలు తీసేసాం కదా, సో దీంట్లోపలే నేను స్టఫ్ చేస్తున్నాను. మరి చిన్న సైజ్ చేసుకోకండి, మీడియం సైజ్గా నేను చేసిన సైజులో పొట్లకాయలు స్టఫ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కుక్ అవుతుంది గ్రేవీలో అండ్ విరిగిపోదు లాస్ట్ పొట్లకాయ. సో ఈ పొట్లకాయలు అన్నిటినీ మనం ఈ గ్రేవీలో వేసుకుందాం ఇప్పుడు. స్లోగా కలుపుకుందాము పొట్లకాయలు వేసిన తర్వాత, ఎక్కువగా కలపకూడదు. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి పొట్లకాయ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. సో కీమా స్టఫ్ చేసిన పొట్లకాయ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడటానికి కూడా ఎంత సూపర్గా ఉందో. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. సో నా టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్టీగా ఉంది, డెలిషియస్గా ఉంది, కారంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. విందు వినోదంలో ఫస్ట్ రెసిపీ కీమా స్టఫ్డ్ పొట్లకాయ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ రెసిపీలోకి ఎంటర్ అయ్యే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ విందు వినోదం.